ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులారా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ కూడా కలిసి వస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు నల్గొండ నుంచి నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతా ఉన్నారు. వారికి సంపూర్ణంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు పలకబోతా ఉంది. తీసుకురా ఇక్కడదే ఒకటి ఏ వార్డు వేసినావే? 36వ వార్డు. 36వ వార్డులో ఉన్న నల్లగొండ 36వ వార్డులో ఉన్నటువంటి ప్రజలారా, ఓటర్ మహాశైలారా, మన అభ్యర్థి పసునూరి సురేందర్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఇతనికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. మీరు మాకు ఓటేసినట్టుగా భావించి మన సురేందర్ కోటేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. నువ్వు ఎక్కడనే 39వ వార్డు నుంచి గాంధీనగర్ 39వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాడు. మీ తమ్ముడు ఏం పేరు? పృథ్వీరాజ్ పోటీ చేస్తూ ఉన్నాడు. ఈ పృథ్వీరాజ్కు ఓటేయడం అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఓటేసినట్టుగా భావించండి. తీన్మార్ మల్లన్నకు ఓటేసినట్టుగా భావించండి. గాంధీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ మహాశైలారా, మా అభ్యర్థులు మీ దగ్గరికి పంపిస్తా ఉన్నాం. రైట్ అమ్మారా, ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? 35వ వార్డు నుంచి పోటీ చేస్తూ ఉంది సోదరి. ఏం పేరు? భాగ్య. సిలివేరు భాగ్య మా ఆడబిడ్డ, పద్మశాల ఆడబిడ్డ అనుకుంటున్నా. కాబట్టి మన ఆడబిడ్డకి ఓటేసి గెలిపించండి. ఎన్నో వార్డు? 35వ వార్డులో పోటీ చేస్తున్నటువంటి మన భాగ్యమ్మకు ఓటేసి, భాగ్యమ్మకు ఓటేయడం అంటే మన ఓటు మనం వేసుకోవడమే, మన వర్గాల కోసం వేసుకోవడమే. దయచేసి నల్గొండలో ఉన్నటువంటి 35వ వార్డుకు సంబంధించినటువంటి మిత్రులారా, ఓటర్ మహాశైలారా, ఈ ఆడపడుచుకు ఓటేయాల్సిందిగా తీన్మార్ మల్లన్నగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ అభ్యర్థులందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. వీళ్ళు మన అభ్యర్థులు, మన కోసం పనిచేస్తున్నటువంటి అభ్యర్థులు. థ్యాంక్ యూ. అండ్ వీళ్ళకి కూడా ఒక నిమిషం బయట తీసుకోండి, వీళ్ళు మాట్లాడని తీసుకో. మాట్లాడండి. నల్గొండ 36వ డివిజన్ మహాశైలకు మీ ముందుకు వస్తున్నాను. బీసీ బిడ్డగా నన్ను ఆదరించండి, ఆశీర్వదించండి. గుడ్ మార్నింగ్ అన్న. నా పేరు కొమనపల్లి పృథ్వీరాజ్. మా నాన్న పేరు కొమనపల్లి ముత్తయ్య. మా అమ్మ పేరు కొమనపల్లి యాదమ్మ. నాకు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు పేరున ధన్యవాదాలు. నేను నల్గొండ జిల్లా 39వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేస్తున్నా. నా గాంధీనగర్ డెవలప్మెంట్ అనేది ఒక 20 ఏళ్ళకెళ్ళి ఏం లేదు. రోడ్లు సరిగ్గా లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ఒక 6 నెలలకి ఒక హెల్త్ చెకప్ అనేది ఒక కాలనీలో ఏం లేవు. కమ్యూనిటీ హాల్ మీటింగ్స్ అంటూ ఏం లేవు. డెవలప్మెంట్ అంటూ ఏది లేదు. ఒక స్ట్రీట్కి సీసీ కెమెరా ఫుటేజ్ లేదు. అసలుకి నల్గొండ గాంధీనగర్ అనేది యూత్ ఎట్లా చెడిపోతుందంటే ఒక స్ట్రీమ్ అనేది లేదు. అక్కడ ఏ సపోర్ట్ ఉండదు. వాళ్ళ కోసం నేను చాలా పోటీపడి గాంధీనగర్ని ముందరకు తీసుకురావాలని ఆశతోని కార్పొరేట్గా పోటీ చేస్తున్నా. నేను డబ్బులు పంచి ఓటు అడగట్లేను. మా అభ్యర్థులు ఎవరు కూడా డబ్బులు పంచరు, గుర్తుపెట్టుకోండి. మీకు 24 గంటలు మీకోసం సేవ చేసేటువంటి నాయకులుగా ఉంటారు. మీరు డబ్బులతోటి ఓటు కొనేటువంటి పరిస్థితి, డబ్బులు ఇస్తేనే ఓటేస్తామనేటువంటి పరిస్థితి ఉంటే మేము ఆ ఓట్లు కొనలేము. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ జీవితాలు మార్చడం కోసం, మీలో ఒకటిగా బతకడం కోసం, మీరు తలెత్తుకొని బ్రతకడం కోసం మేము తప్పకుండా మా అభ్యర్థులందరూ పోటీ చేస్తూ ఉన్నారు. నేను విశ్వసిస్తూ ఉన్నా మనమందరం ఇలా ఒకే వేదిక మీదకి వచ్చి ఒకటైనటువంటి తరుణంలో ప్రజలారా, ఇది ఒక నల్లగొండ కార్పొరేషన్కి సంబంధించిందే కాదు. మీరు ఎక్కడ పోటీ చేస్తూ ఉన్నా
మన బీసీ సోదరులు, మన ఎస్సీ సోదరులు, మన ఎస్టీ మైనార్టీ సోదరులు ఎక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ ఉన్నా సరే రండి, మీకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు మా వర్గాల బిడ్డలు మా కోసం పోటీ చేస్తున్నారు, మన వర్గాల కోసం పోటీ చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా మీకోసం పనిచేస్తాం. నేను నల్గొండ కార్పొరేషన్లో మన అభ్యర్థుల ప్రచారానికి నేను కూడా పోబోతా ఉన్నా త్వరలోనే. సో కాబట్టి మీ అందరు కూడా ఆశీర్వదించమని చెప్పి, బిడ్డలను ఆశీర్వదించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నటువంటి అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్నటువంటి బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేస్తారు, మీ మీద బలప్రయోగం చేస్తూ ఉంటారు, మిమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి బెదిరిస్తే బెదిరిపోయేటువంటి వాళ్ళు కాకుండా ధైర్యంగా నిలబడతామనేటువంటి వాళ్ళను తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. మీకోసం మేము నిలబడతాం, మీకోసం మేము కలబడతాం. ఇవాళ తెలంగాణలో బీసీల ఆత్మగౌరవాన్ని పైకెత్తుతాం. దయచేసి మా అభ్యర్థుల కోటేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. వాళ్ళ హస్బెండ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే మాట, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారో కత్తెర గుర్తుకు ఓటేయండి. లేని చోట మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మన బీసీ అభ్యర్థులు వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు చేస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా మేము అండగా నిలబడడానికి సిద్ధంగా ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మగౌరవ పతాకాన్ని పైకెత్తాలనుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ అందరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆ మైక్ అలాగే ఇలా మాట్లాడతా. కొన్ని సమస్యలు ఉన్నాయట నల్గొండకు సంబంధించి. రండి చెప్పు, మాట్లాడు. నా పేరు నాగరాజ్ అండి. నల్లగొండలో 35వ వార్డుల పద్మానగర్ అనే కాలనీలో పవర్ లూమ్ కార్మికులు చాలా ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ కోసం కనీసం ఏ ప్రభుత్వాలు కానీ ఏ పార్టీలు కూడా కానీ పట్టించుకోవడం లేని పరిస్థితికి వచ్చింది. గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా చిన్న చిన్న హామీలు పెట్టేసి వదిలేస్తుంది తప్ప మాకు ఎవ్వరికి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు గత ప్రభుత్వంలో పెట్టిన జియో ట్యాగ్ నెంబర్లు అని చెప్పేసి పవర్ లూమ్ కార్మికులు పెట్టిరు. ఈ జియో ట్యాగ్ తృప్తి ఫండ్ అని ఒక స్కీమ్ పెట్టేసారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మొత్తం ఎత్తేసింది. అంటే బర్వాతలో ఉన్నోడు పట్టు వస్త్రాలు దానం చేసే అంత ముచ్చట చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఇప్పటిదాకా కూడా దాని మీద ఏ ప్రభుత్వం కానీ ఏ అభ్యర్థులు కానీ కూడా దీని మీద చిన్న హామీలు కూడా ఇవ్వలేకపోతున్నారు. విషయం ఏంటంటే ఎవరైతే వివర్స్ ఉన్నారో ఈ నేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ 100 కోట్ల రూపాయల నిధులు మింగిరు వీళ్ళంతా. ఈ 10 నెలల కాలంలో నేత కార్మికుల నిధులు 100 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మింగింది. లెక్కలు నేను మొన్న బయట పెట్టినా కదా. సో నేత కార్మిక సోదరులారా, మన సొమ్ము వాళ్ళు తినుకుంటా మన కోట్లలో 500 రూపాయలు 1000 రూపాయలు మన మొక్కాన కొట్టి మన 1000 కోట్ల రూపాయల సంపద దోపిడీ చేస్తూ ఉన్నారు. సో ఆ సంపద మనకు దక్కాలంటే మన ఆడబిడ్డ గెలవాల్సిందే 35వ వార్డులో. దయచేసి ఆశీర్వదించమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. వీళ్ళందరికీ కూడా తీన్మార్మలన్న అండగా నిలబడబోతా ఉండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలబడబోతా ఉంది. ఈ పవర్ లూమ్ కార్మిక తృప్తి ఫండ్ స్కీమ్ ఇప్పుడు అయిపోయి కూడా దాదాపు 9 నెలలు 10 నెలలు అవుతుంది. దాని గురించి అడిగిన నాదుడు ఇప్పటి వరకు లేడు. వృద్ధాప్య పింఛన్లు ఇస్తుంది కూడా దాదాపు 200 రూపాయలు 116 రూపాయలు ఇస్తే తప్ప కూడా అధికారులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. నేత కార్మికులకు, చేనేత కార్మికులకు 1200కు వాళ్ళు కడితే 2400 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. మరి పవర్ లూమ్ కార్మికులకు ఎందుకు ఇవ్వదు? అంటే అడిగేవాడు లేకనా, లేకపోతే అసమర్థులు అనుకుంటున్నా? ఈ ప్రభుత్వాలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా బడ్జెట్లో పెట్టి వాపస్ ఎత్తుకపోయారు. అంటే అడిగేవాళ్ళు లేక బరాబర్గా మేము వస్తున్నాం, దాని గురించి ఖచ్చితంగా మేము కొట్లాడతాం. ఒక మీడియా పరంగా కొట్లాడతాం, అన్న పార్టీ పరంగా కొట్లాడతాడు బరాబర్గా. మొన్న కూడా చేనేత కార్మికులు కూడా పుట్టబాకలో దీక్ష పెట్టిస్తే మేము ఒక పిలుపుతోనే దాదాపు కొన్ని వేల మంది పుట్టబాక గదిలు వచ్చారు. ఆ రోజే ప్రభుత్వం జౌళి శాఖ అధికారులు, డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులు వచ్చి మమ్మల్ని విరమించండి అని కూడా బహిరంగంగా బెదిరించారు వేదికల మీద. కానీ మేము ఎవరికి కూడా భయపడలే. 49 కోట్ల రూపాయలు అంటే దాదాపు రేవంత్ రెడ్డి గారు ఇస్తా అన్న 20 నెలల హామీలు కూడా మేము ఆ రోజు కూడా మాకు బెదిరించినా కూడా మేము ఒప్పుకోలే. ఖచ్చితంగా ఆ రోజు 49 కోట్ల రూపాయలు జీవో రిలీజ్ చేసారు. నైట్ 7 గంటలు అంటే 7 గంటలు 10 నిమిషాల దాకా రిలీజ్ చేసిన తర్వాత అందరి ముందర చేసినా మా దీక్ష నిర్వహించేది.
అంటే ఒక చేనేత కార్మికుల కోసం మేము చేసినాం. ఈరోజు పవర్లూమ్ కార్మికుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పద్మశాలి మీడియా విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా మేము కూడా ఫైట్ చేస్తాం. ఈ విభాగం అసలు మా కోసం ఈ ప్రభుత్వాలు ఎందుకు పనిచేయవు, మా కోసం ఈ పార్టీలు ఎందుకు పనిచేయవు అనేది బరాబర్గా మేము రోడ్లు ఎక్కుతాం. అన్న కూడా మాకు శాసనమండలిలో సపోర్ట్ చేయాలి. మేము ప్రతి అంశానికి ఏ నేత కార్మికుని కూడా ఒక్కటే కాదు, పద్మశాలి బిడ్డలు కానీ ఈ బీసీలలో ఉన్నటువంటి అన్ని కులాల మా అన్నదమ్ములు కానీ, మా ఎస్సీ సోదరులు కానీ, మా ఎస్టీ సోదరులు కానీ, మా మైనార్టీ సోదరులు కానీ, వీళ్ళందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ బెత్తం పట్టుకొని అండగా నిలబడుతుంది. వీళ్ళందరినీ కాపాడుకుంటుంది. మేమంతా ఒక్క తల్లి పిల్లలము. మేమంతా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలివికొచ్చి ఒక్కటైనా ఒక్క తల్లి పిల్లడం. మేమంతా గతంలో కులాలుగా విడిపోయినాం. ఇవాళ బీసీలుగా, ఎస్సీలుగా, ఎస్టీలుగా, మైనార్టీలుగా కలిసిపోతున్నటువంటి వాళ్ళం. ఇక మీ ఆగడాలు చాలు, మీ ప్రభుత్వాలు చాలు, మీ దొంగ హామీలన్నీ కూడా కట్టి హుస్సేన్ సాగర్లో పడేసుకోండి. ఆయన 28లో రాబోయేటటువంటి మా ప్రభుత్వం ఏదైతే ఉందో ఖచ్చితంగా మా వర్గాలకు న్యాయం చేసేటువంటి ప్రభుత్వమే ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈ అభ్యర్థులందరికీ కూడా మీరు ఆశీర్వదించండి. నల్గొండలో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, బీసీ అభ్యర్థులు వాళ్లకు మద్దతు తెలియజేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీలో పోటీ చేసినా సరే బీసీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో ఇండిపెండెంట్గా వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు రండి అని చెప్పి తెలియజేస్తాము. థ్యాంక్ యూ.